హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ ఎక్సర్సైజ్ 9.1 రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఫోర్త్ ప్రాబ్లం, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఏ టవర్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ది గ్రౌండ్ విచ్ ఈజ్ 30 మీటర్ అవే ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్ ఈజ్ 30 డిగ్రీ. ఫైండ్ ద హైట్ ఆఫ్ టవర్ అని చెప్పి అంటున్నారు. మనకి ఇది పాయింట్ అనమాట, ఇది వచ్చేసి టవర్. ఓకే, ఈ డిస్టెన్స్ వచ్చేసి 30 మీటర్స్ అని చెప్పి ఇచ్చారు. పాయింట్ ఏమో ఏ అనే పాయింట్, టవర్ హైట్ వచ్చేసి బీసీ అనమాట. ఈ పాయింట్ నుంచి టవర్ యొక్క టాప్ని 30 డిగ్రీస్ తోటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? బీసీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి, ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే మనకి ఆపోజిట్ సైడ్ రావాలి. కాబట్టి ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి, ఓకే, tan 30 degrees ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి? బీసీ. ఏబి tan 30 వాల్యూ ఎంతమ్మా? 1/√3. 1/√3 ఈక్వల్స్ టు బీసీ బై ఏబి అంటే 30. సో 30 ఇటు వస్తే ఏమవుతుంది? దట్ ఇంప్లైస్ బీసీ ఈక్వల్స్ టు 30/√3. 30/√3. ఇక్కడ డినామినేటర్ని రేషనలైజ్ చేద్దాం. అంటే బీసీ ఈక్వల్స్ టు 30/√3 ఇంటూ √3/√3. సో దట్ ఈక్వల్స్ టు 30 ఇంటూ √3/3 అవుతుంది. √3s 3 అవుతుంది. 3 1s 3 10s. సో 10√3. Therefore, height of the tower equals to 10√3 meters. Next, fifth question. A kite is flying at a height of 60 meters above the ground. Okay, the string attached to the kite is temporarily tied to a point on the ground. The inclination of the string with the ground is 60 degrees. Find the length of the string assuming that there is no slack in the string. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనకి కైట్ అనేది గ్రౌండ్కి 60 మీటర్స్ హైట్లో ఫ్లై అవుతుందట. అయితే దానికి స్ట్రింగ్ అనేది అటాచ్ అయి ఉంటుంది కదమ్మా. ఆ స్ట్రింగ్ అనేది బాగా టైట్గా మనకి ఫ్లోర్ మీద ఒక చోట టైఅప్ చేయబడిందంట, గ్రౌండ్ మీద. అయితే ఒక పాయింట్ వద్ద టైఅప్ చేయబడితే ద ఇంక్లినేషన్ ఆఫ్ ది స్ట్రింగ్ విత్ ద గ్రౌండ్ ఈజ్ 60 డిగ్రీస్. ఇక్కడ అది 60 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తూ ఉందట. అయితే ఫైండ్ ద లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అన్నాడు. ఇప్పుడు నో స్లాక్ ఇన్ ద స్ట్రింగ్. నో స్లాక్ అంటే ఎలాంటి వదులుగా లేదంటే టైట్గా ఉంది స్ట్రింగ్ అని భావించి మనం ఇప్పుడు ఆ లెంత్ కనుక్కోవాలి, స్ట్రింగ్ లెంత్. చూడండి, ఇది కైట్ అమ్మ, ఇక్కడ ఎగురుతూ ఉంది. అయితే ఎంత హైట్లో ఉందని ఇచ్చారు మనకి? కైట్ అనేది ఎంత హైట్లో ఉందన్నారు? 60 మీటర్స్ హైట్లో ఫ్లై అవుతుందంట. ఓకేనా? అలాగే ఎంత యాంగిల్ చేస్తుందన్నారు? 60 డిగ్రీస్ యాంగిల్ చేస్తుందట. అయితే ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయముందు ఏంటి? ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఆ థ్రెడ్ లెంత్, స్ట్రింగ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏబిసి అనుకుంటే ఏసీని ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, బీసీ వచ్చేసి 60 మీటర్స్ అని. అలాగే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఏసీ కదా, ఆపోజిట్ సైడ్ తెలుసు కాబట్టి మనం సైన్ వేస్తాం. సైన్ 60 డిగ్రీస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ ఏంటమ్మా? బీసీ బై హైపోటీనాస్ ఏంటి? ఏసీ. సైన్ 60 వాల్యూ √3/2. √3/2 ఈక్వల్స్ టు బీసీ వచ్చేసి 60/ఏసీ. ఇప్పుడు మనం ఈ ఏసీ ఇటు తీసుకురండి. దట్ ఎంప్లాయిస్ ఏసీ ఈక్వల్స్ టు 60 ఇంటూ ఇక్కడ √3/2 ఉంది కదమ్మా, అటు వెళ్తే ఏమవుతుంది? క్రాస్ ఇక్కడ మనం √3/2ని ట్రాన్స్పోజ్ చేస్తే 2/√3 అవుతుంది.
సో 60 ఇంటూ 2 ఎంత 120, 120/√3. డినామినేటర్ రేషనలైజ్ చేద్దాం. అంటే 120 ఇంటూ √3/√3 ఇంటూ √3 అనమాట. ఇక్కడ ఏమైతే ఉంటుందో దాంతో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తాం. సో అప్పుడు ఏమైంది 120√3/3, 3 1s 3 40s. సో 40√3 వస్తుంది. సో therefore the length of the string equals to 40√3 meters. ఓకే, ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ అనేది 40√3 meters. అంటే ఏసీ అనేది 40√3 meters అనమాట. ఎప్పుడు ఇది నో స్లాంగ్స్ అంటే ఎటువంటి వదులుగా లేనప్పుడు ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6th క్వశ్చన్. ఏ 1.5 meter tall boy is standing at some distance from a 30 meter tall building. Okay, the angle of elevation from his eyes to the top of the building increases from 30 degree to 60 degree. As he walks towards the building, find the distance he walked towards the building అంటున్నాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బిల్డింగ్ యొక్క హైట్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 30 meter టాల్ అన్నాడు. ఓకేనా? అయితే టాల్ బాయ్ హైట్ వచ్చేసి 1.5 meter ఇచ్చాడు. అయితే ఆ టాల్ బాయ్ ఏం చేస్తున్నాడు? ఆ బిల్డింగ్ వైపుకి నడుస్తూ ఉన్నాడు. అలా నడిచినప్పుడు యాంగిల్ అనేది 30 degrees నుంచి 60 degreesకి ఇంక్రీజ్ అయిందట. అయితే అతను 30 degrees నుంచి 60 degrees ఇంక్రీజ్ అవ్వడానికి ఎంతో కొంత డిస్టెన్స్ వాక్ చేసి ఉంటాడు కదా, ఆ వాకబుల్ డిస్టెన్స్ ఎంత? ఫైండ్ ద డిస్టెన్స్ హీ వాక్ టువార్డ్స్ ది బిల్డింగ్ అని అడుగుతున్నాడు. చూడమ్మా, ఇది బిల్డింగ్ అనమాట. ఈ బిల్డింగ్ హైట్ వచ్చేసి 30 meters. ఈ బిల్డింగ్ హైట్ వచ్చేసి 30 meters. అయితే ఇక్కడ 1.5 meter హైట్ ఉన్నటువంటి ఒక బాయ్ ఉన్నాడు, టాల్ బాయ్. ఈ టాల్ బాయ్ హైట్ ఎంత? 1.5 meter. ఓకే, ఈ టాల్ బాయ్ ఏం చేశాడు? ఫస్ట్ 30 degrees తోటి టాప్ని చూస్తున్నాడు. అయితే కొంత డిస్టెన్స్ వాక్ చేశాడట. అయితే ఆ వాక్ చేసినప్పుడు యాంగిల్ అనేది 30 degrees నుంచి 60 degreesకి ఇంక్రీజ్ అయిందంట. అయితే ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది ABCDE అనుకోండి, ఇది వచ్చేసి ఎఫ్. ఏఎఫ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సరే ఇప్పుడు మనం ఈ మొత్తం డిస్టెన్స్ ఈసీ అనేది బిల్డింగ్ హైట్ ఈసీ అనేది 30. అయితే ఇంతవరకు ఎంత? ఇది 1.5 కాబట్టి ఈ కొద్దిగా హైట్ ఏమైంది? 28.5 అవుతుంది. అంటే ఈడీ వచ్చేసి 28.5 meters వస్తుంది. సరే ఇప్పుడు మనం ఫస్ట్ ట్రయాంగిల్ డిఈఎఫ్ తీసుకుందాం. ఫ్రమ్ ట్రయాంగిల్ డిఈఎఫ్, ఇందులో ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ తెలుసు 28.5 meters అని, ఎడ్జసెంట్ సైడ్ తెలియదు కదా, కాబట్టి ట్యాన్ అప్లై చేద్దాం. ట్యాన్ 60 degrees, 60 degreesకి ఆపోజిట్ సైడ్ డిఈ బై ఎడ్జసెంట్ సైడ్ డిఎఫ్. ఓకే, ట్యాన్ 60 వాల్యూ √3, డిఈ అంటే 28.5 బై డిఎఫ్ అని రాసేసుకోండి. సో అప్పుడు ఏమైంది? దట్ ఇంప్లైస్ డిఎఫ్ ఈక్వల్స్ టు 28.5/√3. ఈ √3 ఇటు వస్తే డివిజన్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని అలా ఉంచేసేయండి. ఈసారి ట్రయాంగిల్ ఏడిఈ తీసుకోండి. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏడిఈ, ఈ ట్రయాంగిల్ ఏడిఈలో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ట్యాన్ అప్లై చేయండి. ట్యాన్ 30 degrees. ట్యాన్ 30 అంటే ఏమైనా చూడండి, ఆపోజిట్ సైడ్ డిఈనే అవుతుంది. ఎడ్సెంట్ సైడ్ వచ్చేసి ఏడి అవుతుంది. ఎడ్సెంట్ సైడ్ ఏమవుతుంది? ఏడి అవుతుంది. సో ట్యాన్ 30 వాల్యూ 1/√3. డిఈ అనేది సేమ్ అనమాట, 28.5/AD. ఓకే, సో ఏడి వన్స్ ఏమైంది? ఏడి ఈక్వల్స్ టు 28.5 ఇంటూ √3 అవుతుంది. ఈ √3 ఇక్కడ డివిజన్లో ఉంది కదా, ఇటు వస్తే మల్టిప్లై అయ్యిద్ది అనమాట.
సో మనకి ఏడి వాల్యూ ఏమని తెలుసు, ఏఎఫ్ ప్లస్ ఎఫ్డి అని తెలుసు. ఏడి వాల్యూ ఏంటి, ఏఎఫ్ ప్లస్ ఎఫ్డి ఆర్ డిఎఫ్ ఈక్వల్స్ టు 28.5 ఇంటూ √3. సో ఏఎఫ్ మనల్ని ఫైండ్ అవుట్ చేయముందు వాల్యూ అది, డిఎఫ్ ఇందాకనే ఫైండ్ అవుట్ చేసాం, ఎంత వచ్చింది చూడండి, అది 28.5/√3 వచ్చింది, ఈక్వల్స్ టు 28.5√3. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏఎఫ్, ఎంత దూరం నడిచాడు, 28.5√3 మైనస్ 28.5/√3. ఇక్కడ మనం 28.5 అనే దాన్ని కామన్ చేద్దాం. అప్పుడు ఇంకేముంటుంది చూడండి, √3 మైనస్ 1/√3. ఇప్పుడు 28.5 ఇంటూ ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం ఏమవుతుంది, √3 అవుతుంది. √3 ఇంటూ √3 ఏమైంది, 3 అవుతుంది, -1. ఓకే, -1. ఇప్పుడు మనకేమొస్తుంది చూడండి, 28.5 ఇంటూ 2/√3 వస్తుంది. ఇక్కడ డినామినేటర్ రేషనలైజ్ చేద్దాం. డినామినేటర్ రేషనలైజ్ చేయటం అంటే 28.5 ఇంటూ 2 ఇంటూ √3/√3 ఇంటూ √3. ఓకే, అప్పుడు ఏమైంది చూడండి, 28.5 ఇంటూ 2 ఇంటూ √3/√3 ఇంటూ √3 ఏమైంది, 3 అవుతుంది, 3 1s 3 9s 3 15s. సో 2 ఇంటూ 9.5, 2 ఇంటూ 9.5 ఏమవుతుంది, 19 అవుతుంది. సో 19√3 మీటర్స్. సో ఎంత డిస్టెన్స్ నడిచాడు, 30 degrees నుంచి 60 degrees ఇంక్రీజ్ అవ్వడానికి 19√3 మీటర్స్ నడిచాడు. కాబట్టి ద డిస్టెన్స్ ఈ వాక్ టువార్డ్స్ ద బిల్డింగ్, దేర్ ఫోర్ ద డిస్టెన్స్ he walked towards the building, he walked towards the building ఈక్వల్స్ టు ఎంతమ్మా, 19√3 meters. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ది గ్రౌండ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద బాటమ్ అండ్ ది top of a transmission tower fixed at the top of a 20-meter high building are 45 degree and 60 degree respectively. Find the height of the tower. 20 meters హైట్ ఉన్నటువంటి బిల్డింగ్ అన్నమాట. 20 meters హైట్ ఉన్న బిల్డింగ్. ఈ 20 meters హైట్ ఉన్న బిల్డింగ్ మీద ఒక టవర్ ఉంది. ఇదిగో ఇది ఒక టవర్. అయితే ఈ టవర్ యొక్క బాటమ్ ఇదే కదా, ఈ బాటమ్కి ఒక పాయింట్ నుంచి అంట 45 degrees తోటి చూస్తుందంట. అదే టాప్లో ఉంది చూడండి, ఈ పాయింట్, టవర్ టాప్లో ఉన్న పాయింట్, దీన్ని వచ్చేసి 60 degrees తోటి చూస్తుందంట. అయితే ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, హైట్ ఆఫ్ ది టవర్ అన్నాడు. ఈ బిల్డింగ్ హైట్ ఇచ్చారు 20 meters, ఇది బిల్డింగ్ హైట్. ఈ బిల్డింగ్ హైట్ 20 meters ఇచ్చారు. ABC, ఇది వచ్చేసి D. మన ఇష్టం ఏవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏడి ఫైండ్ అవుట్ చేయాలి. ఏడి ఈజ్ ద హైట్ ఆఫ్ ది టవర్. ఇప్పుడు చూడండి, మనకి ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకోండి, స్మాల్ ట్రయాంగిల్ తీసుకోండి. స్మాల్ ట్రయాంగిల్ ఏంటి, ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి. ఈ ట్రయాంగిల్ ఏబిసిలో ఏముంది, యాంగిల్ 45 degrees. సో tan 45 degrees ఈక్వల్స్ టు, tan 45 అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెంట్ సైడ్. సో ఏమవుతుంది, ఏబి బై ఎడ్జెంట్ సైడ్ ఏంటి, బీసీ. సో tan 45 వాల్యూ ఎంత, 1. ఏబి బై బీసీ ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ ఏబి ఈక్వల్స్ టు బీసీ. 1 ఏమైంది, బీసీ. సో అంటే ఏబి బీసీ ఈక్వల్. ఆల్రెడీ ఏబి తెలుసు కదా మనకి, ఎంతది, 20. సో బీసీ కూడా ఏమైంది, 20 అయింది. ఏబి అనేది 20 కాబట్టి బీసీ అనేది ఏమైంది, 20 అవుతుంది. బీసీ అనేది 20 meters. ఇప్పుడు చూడండి, బిగ్ ట్రయాంగిల్ తీసుకోండి. ఫ్రమ్ ట్రయాంగిల్ బీసీడి
ఫ్రమ్ ట్రయాంగిల్ బీసీడి. ఇక్కడ మొత్తం అనమాట tan 60 degrees ఈక్వల్స్ టు ఏమైంది ఆపోజిట్ సైడు 20 ప్లస్ ఏడి బై బీసీ. 20 ప్లస్ ఏడి బై బీసీ. tan 60 వాల్యూ √3 ఈక్వల్స్ టు 20 ప్లస్ ఏడి బై బీసీ ఎంత 20. బీసీ ఎంతమ్మా 20. ఈ 20 ఇటు లెఫ్ట్ సైడ్ తీసుకురండి. 20 √3 ఈక్వల్స్ టు 20 ప్లస్ ఏడి. దట్ ఇంప్లైస్ ఏడి ఈక్వల్స్ టు 20 √3 ప్లస్ 20 ఇటు వెళ్తే -20 అవుతుంది. సో 20 కామన్ చేస్తే √3 - 1. సో ఏడి అంటే టవర్ హైట్ వచ్చేసి 20 × √3 - 1 మీటర్స్. ఓకే, ఏడి 20 × √3 - 1 మీటర్స్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఏ స్టాచ్యూ 1.6 మీటర్ టాల్ స్టాండ్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ఏ పెడెస్టల్ అన్నాడు ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ది గ్రౌండ్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది స్టాచ్యూ ఈ 60 degree అన్నాడు. అండ్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది పెడెస్టల్ ఈజ్ 45 degree. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది పెడెస్టల్ అన్నాడు. ఏ స్టాచ్యూ 1.6 మీటర్ టాల్ స్టాండ్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ది పెడెస్టల్ అంటే ఒక పెడెస్టల్ మీద ఒక స్టాచ్యూ ఉంది, 1.6 మీటర్ స్టాచ్యూ ఉంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ మనకి గ్రౌండ్ మీద నుంచి ఒక పాయింట్ నుంచి ఆ పెడెస్టల్ని టాప్ భాగాన్ని అలాగే బాటమ్ని రెండింటిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టాప్లో అయితే 60 degrees అంట. అలాగే అదే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది పెడెస్టల్ యొక్క ఇందాక మనం చెప్పే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది స్టాచ్యూ యొక్క టాప్ ఆఫ్ ది స్టాచ్యూ అయితే 60 degree. టాప్ ఆఫ్ ది పెడెస్టల్ అయితే 45 degree. అంటే టాప్ ఆఫ్ ది పెడెస్టల్ మీన్స్ బాటమ్ ఆఫ్ ది స్టాచ్యూ అనమాట. సో ఫైండ్ ద హైట్ ఆఫ్ పెడెస్టల్. చూడండి, ఇది వచ్చేసి మనకి పెడెస్టల్ అనమాట. ఈ పెడెస్టల్ మీద ఏముంది, స్టాచ్యూ ఉంది. ఇది స్టాచ్యూ. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, గ్రౌండ్ మీద ఒక పాయింట్ ఉంది. ఇది ఓకే, ఈ పాయింట్కి పి అనే పేరు పెట్టేసేయండి. ఓకే, ఇది వచ్చేసి ఏంటి, పెడెస్టల్ హైట్ ఏబి. బీసీ అనేది ఏంటి, స్టాచ్యూ హైట్. ఈ బీసీ ఇచ్చారు 1.6 meters అని. అయితే ఇప్పుడు ఈ యాంగిల్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఫస్ట్ ఇది పెడెస్టల్, టాప్ ఆఫ్ ది పెడెస్టల్, ఇది టాప్ ఆఫ్ ది టవర్. టాప్ ఆఫ్ ది టవర్ మనకి ఎంత ఇచ్చారు, 60 degrees అన్నారు. ఇది వచ్చేసి 60 degrees. అలాగే ఇది టాప్ ఆఫ్ ది పెడెస్టల్. టాప్ ఆఫ్ ది పెడెస్టల్ ఎంత ఇచ్చారు మనకి యాంగిల్, మనం అబ్జర్వ్ చేస్తే టాప్ ఆఫ్ ది పెడెస్టల్ వచ్చేసి 45 degrees ఇచ్చారు. ఓకే, ఈ యాంగిల్ వచ్చేసి 45 degree. అలాగే మొత్తం అయితే 60 degrees అనమాట. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ పెడెస్టల్ యొక్క హైట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఇప్పుడు ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబీపీ. ఈ ఏబీపీలో మనం ట్యాన్ తీసుకుందాం. ట్యాన్ అప్లై చేస్తే tan 45 degrees ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి, ఏబి బై ఎడ్సెంట్ సైడ్ ఏంటి, ఏపీ. ఇక్కడ tan 45 ఎంత, 1 ఈక్వల్స్ టు ఏబి బై ఏపీ. దట్ ఇంప్లైస్ ఏపీ వన్స్ ఏపీ కదా, ఏపీ ఈక్వల్స్ టు ఏబి అయిపోయింది. ఏపీ ఈక్వల్స్ టు ఏబి అయిపోయింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మొత్తం ట్రయాంగిల్ తీసుకోండి. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏసీపీ అనే ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ tan 60 degrees టోటల్ యాంగిల్ ఎంతమ్మా, 60 degrees. టోటల్ యాంగిల్ ఎంత, 60. tan 60 అంటే ఏమవుతుంది, ఏసీ. ఆపోజిట్ సైడ్ ఏంటి, ఏసీ బై ఎడ్జసెంట్ సైడ్ ఏంటి, ఏపీ అనమాట. ఏసీ బై ఏపీ అనమాట. సో tan 60 ఎంతమ్మా, √3 ఈక్వల్స్ టు ఏసీ అంటే ఏబి ప్లస్ బీసీ అని అర్థం. ఏబి ప్లస్ బీసీ అని అర్థం. అలాగే బాటంలో ఏముంది, ఏపీ ఉంది. ఏపీ అంటే ఏంటి, ఏబి అని మీనింగ్ అనమాట. బాటంలో ఏపీ అంటే ఏంటి, ఏబి అనమాట. సరే, ఇక్కడ చూడండి, ఏబీని తీసుకురండి.
ఏబి రూట్ 3 ఈక్వల్స్ టు ఏబి ప్లస్ బీసీ ఎంత ఇచ్చారు 1.6 ఇచ్చారు. చూడండి బీసీ ఎంత ఇచ్చారు 1.6 ఇచ్చారు. సో ఏబీని తీసుకురండి. ఏబి రూట్ 3 మైనస్ ఏబి ఈక్వల్స్ టు 1.6. ఏబి కామన్ చేస్తే రూట్ 3 మైనస్ 1 వస్తుంది. రూట్ 3 మైనస్ 1 ఈక్వల్స్ టు 1.6. సో ఏబి ఈక్వల్స్ టు 1.6 బై రూట్ 3 మైనస్ 1. ఇక్కడ డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి. చూడండి ఏబి ఈక్వల్స్ టు మనకేమొచ్చింది 1.6 బై రూట్ 3 మైనస్ 1 వచ్చింది కదా. సో 1.6 ఇంటూ రూట్ 3 ప్లస్ 1 బై ఆల్రెడీ డినామినేటర్లో ఏముంది రూట్ 3 మైనస్ 1, రూట్ 3 ప్లస్ 1 తోటి మల్టిప్లై చేసి డివిజన్ చేస్తాం. అప్పుడు ఏమైంది 1.6 ఇంటూ రూట్ 3 ప్లస్ 1 బై ఇదేమైంది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది కదా. రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3 మైనస్ 1 స్క్వేర్ అంటే 1. సో 1.6 ఇంటూ రూట్ 3 ప్లస్ 1 బై 3 మైనస్ 1 ఎంతమ్మా 2. సో 1.6 బై 2 అంటే 0.8 ఇంటూ రూట్ 3 ప్లస్ 1. ఓకే, సో పెడెస్టల్ హైట్ ఎంత వచ్చిందంటే 0.8 ఇంటూ రూట్ 3 ప్లస్ 1 మీటర్స్ అనమాట. ఇది పెడెస్టల్ హైట్. ఓకే, చూడండి 9th క్వశ్చన్ చూడండి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ది టవర్ ఈజ్ 30 degree అండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ది బిల్డింగ్ ఈజ్ 60 degree. అంటే ఇక్కడ ఏంటంటే చూడండి ఫుట్ ఆఫ్ ది టవర్, బిల్డింగ్ నుంచి ఫుట్ ఆఫ్ ది టవర్ అయితే 30 degrees, అలాగే టవర్ ఫ్రమ్ ది టవర్ నుంచి ఫుట్ ఆఫ్ ది బిల్డింగ్కి 60 degrees అన్నాడు. ద టవర్ ఈజ్ 50 meter హై, ఫైండ్ ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్. చూడండి ఇక్కడ ఇది వచ్చేసి హైట్ ఆఫ్ ది, ఇక్కడ మనకు టవరు బిల్డింగ్ రెండు ఉన్నాయి. ఇది వచ్చేసి హైట్ ఆఫ్ ది టవర్, ఇది క్యాపిటల్ హెచ్ అనుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి హైట్ ఆఫ్ ది బిల్డింగ్, ఇది వచ్చేసి స్మాల్ హెచ్ అనుకోండి. ఇది ఏబి, ఇది వచ్చేసి ఏంటి సిడి. ఇక్కడ ఏంటో చూడండి ఏమన్నారంటే మనకి రెండు విషయాలు తెలియజేశారు. టవర్ యొక్క బాటమ్ నుంచి ఇక్కడి నుంచి ఇలాగా, ఓకే జాయిన్ చేయండి చెప్తాను. టవర్ యొక్క బాటమ్ నుంచి ఆ బిల్డింగ్ యొక్క టాప్ ఎంత యాంగిల్ ఆఫ్ ఎలివేషను 30 degrees అట. అలాగే ఇది బిల్డింగ్ యొక్క బాటమ్. సో నెక్స్ట్ వచ్చేసి బిల్డింగ్ బాటమ్ నుంచి టవర్ యొక్క టాప్కి ఇది వచ్చేసి 60 degrees అట. అయితే ఇక్కడ టవర్ హైట్ ఇచ్చాడు, అంటే హెచ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చారు 50 meters అని ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, బిల్డింగ్ హైట్ సిడి కనుక్కోమన్నారు. సిడి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు మనం గమనిస్తే ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిడి, ఏబిడి అనే ట్రయాంగిల్లో ఇక్కడ చూడండి tan 60 అప్లై చేయండి. tan 60 degrees ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది ఏబి బై ఎడ్సెంట్ సైడ్ ఏమవుతుంది బీడి. tan 60 వాల్యూ రూట్ 3 ఈక్వల్స్ టు ఏబి ఎంతమ్మా 50 బై బీడి. దట్ ఇంప్లైస్ బీడి ఈక్వల్స్ టు 50 బై రూట్ 3. బీడి ఈక్వల్స్ టు ఇది ఎంత వచ్చిందమ్మా మనకి 50 బై రూట్ 3 వచ్చింది. ఈసారి tan 30 తీసుకుందాం. tan 30 degrees ఈక్వల్స్ టు ఏ ట్రయాంగిల్ ఇది, ట్రయాంగిల్ బీసీడి నుంచి ఫ్రమ్ ట్రయాంగిల్ బీసీడి. tan 30 అంటే 30కి ఆపోజిట్ సైడ్ ఏంటమ్మా బీసీ బై ఎడ్సెంట్ సైడ్ బీడి. ఓకే, tan 30 అంతా 1/√3 ఈక్వల్స్ టు బీసీ వచ్చేసి మనకేంటి ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటిది. బీసీ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సింది అంటే హైట్ ఆఫ్ ది బిల్డింగ్ అనమాట. బీసీ బై బీడి వచ్చేసి 50/√3. ఓకే, 50/√3. సో ఈ 50/√3ని అటు ట్రాన్స్పోజ్ చేద్దాం. సో అప్పుడు ఏమైంది చూడండి 50
by root 3 by root 3 equals to BC. That implies BC equals to 50 by root 3 into root 3. So BC equals to 50 by 3 meters. అంటే ఏమొస్తుంది? BC equals to 3 16s 48. So 16 2 by 3 meters. 16 2 by 3 meters. ఏంటమ్మా ఇది 16 2 by 3 meters అనేది? Height of the building. Therefore, the height of the building equals to ఎంతమ్మా 16 2 by 3 meters or 16.2 by 3 అంటే 666 0.666 అలా వస్తుంది 16.67 మీటర్. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.